అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలాగున్నారు? నాకు ఎవరు లేరు అక్క, యు మీన్ సో మచ్ టు మీ అని చెప్పేవాళ్ళు లేరు. ఐ లైక్ యూ అని చెప్పేవాళ్ళు లేరు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేవాళ్ళు లేరు. నన్ను చూసి ఎవరైనా వీరు నా వారు అని చెప్పేవాళ్ళు లేరు. నాది అని ఎవ్వరు నన్ను అనట్లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యు వెరీ 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 స్పెషల్ టు జీసస్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను, యు ఆర్ మైన్ అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనము ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, లేక కొండలను, బ్యూటిఫుల్ సీనరీస్, నదులను, సముద్రాలను, ఇసుకను, చెట్లను, లేక మనము ఏంటి స్పెషల్గా ఉండే మరి దేశాలు ఉంటాయి కదండి, బంగారము, వెండి బాగా దొరికే దేశాలు, అవన్నీ చూపించి ఆకాశము మహాకాశము చూపించి పక్షులు, పశువులు, గంభీరమైన జంతువులు, సింహంలు, కొదమ సింహంలను ఇవన్నీ చూపించి, దేవా ఎవరిని నువ్వు కోరుకుంటావు, ఎవరిని నువ్వు కోరుకునేవాడవు అని అంటే ఏ మాత్రం ఆలోచించక సందేహించక నిన్ను చూపించి నేను నిన్ను కోరుకుంటాను అంటాడు. మనిషిని కోరుకునే దేవుడు మన ప్రభు. ఆయన అంటాడు, నువ్వే నా సొత్తు అంటాడు. పశువులను నా సొత్తు అనట్లేదు, కొండలను సొత్తు అనట్లేదు, భూమిని ఆయన సొత్తు అనట్లేదు, కానీ దేవుడు నిన్ను చూసి నువ్వే నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి డోంట్ ఫీల్ లోన్లీ. ఎవరు లేరు, నా వారు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నేను ఎవరికి పనికిరాని వాడను, నేను దేనికి పనికిరాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, యు ఆర్ మైన్. ఒకవేళ నీ ఆడబిడ్డగా ఉండి నిజంగానే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోక, లేక నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు లేకపోవడం, ఒకవేళ పెళ్ళైతే అత్తగారు వారి మీ యొక్క భర్త గారు కానీ నీ జీవితంలో ఎవ్వరు నిన్ను ప్రేమించలేదా, ఎవ్వరు నిన్ను ఏమంటారంటే పట్టించుకునే స్థితిలో నువ్వు జీవితకాలం అంతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఒకవేళ ఒక అబ్బాయిగా ఉండి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను సరిగా మాట్లాడలేను, ఎక్స్ప్రెస్ చేయలేను, కాబట్టి ఎవ్వరు నాకు లేరు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నువ్వు నా సొత్తును ఎలా కాపాడుకుంటాడంటే దేవుడు చాలా భద్రంగా కాపాడుకుంటాడు. నిన్ను కూడా ఆయన అలాగే కాపాడుతున్నాడు. కాబట్టి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు చాలా విలువైన వాడివి, నిన్ను మర్చిపోడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు నీతో మాట్లాడినట్లయితే, నన్ను కోరుకున్న నా దేవుడు నాకున్నగా నాకు భయం లేదని ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, మనిషిని కోరుకునే దేవుడు అవునైనా. ఎంతమంది ఉన్నా అయ్యా డబ్బుని, వెండి, బంగారాన్ని, సూర్య చంద్ర నక్షత్రంలోనూ ఆకాశ వైశాల్యంలో ఉన్నది ఏది నువ్వు కోరుకోవట్లేదు, కానీ నీ బిడ్డలైనా వారిని నువ్వు కోరుకుంటున్నావు నాయనా. నిన్ను నమ్మిన వారిని నువ్వు కోరుకుంటున్నావు నాయనా. వారిని నువ్వు దీవించి ఆస్వాదించి రానున్న దినాలు గొప్ప కార్యాలు వారి జీవితంలో నువ్వు మొదలు పెడతావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో విన్నారు కదండి. సో యు ఆర్ గాడ్స్. కాబట్టి కింద కమెంట్లో రాయండి, ఐ యామ్ హిజ్ అని పెట్టండి, ఐ యామ్ గాడ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.